వైసీపీ నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేయటానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అధికారం కోల్పోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ 6 నెలల నుంచి కారణాల కోసం వెతుక్కుంటున్నారు. అయితే జగన్ ప్రస్తుత ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఆందోళనలకు పిలుపునివ్వటం తనకు నచ్చలేదని ఆయన చెప్పారు. అందులో నిజం లేదు. నిజానికి గతంలోనూ చంద్రబాబు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నెల రోజులు గడవక ముందే జనంలోకి వచ్చిన విషయాన్ని అవంతి శ్రీనివాస్ మర్చిపోయినట్లుంది. చెప్పిన కారణం కూడా ఎవరూ నమ్మేట్లు లేదు. అయితే తాను 5 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని అవంతి శ్రీనివాస్ చెప్పడం కూడా సత్యధోరమేనని అంటున్నారు. ఎందుకంటే 6 నెలల నుంచి ఆయన జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. 2014 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన 2009 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ముత్తంశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయటానికి గల ప్రధాన కారణం త్వరలోనే జనసేనలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారని, జనసేన నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అవంతి శ్రీనివాస్ బలమైన రాజకీయ నాయకుడు. ఆర్థికంగా, సామాజిక పరంగా కూడా బలవంతుడు కావడంతో ఆయన చేరికకు ఎవరూ పెద్దగా అభ్యంతరం తెలిపే అవకాశం లేదు. టీడీపీలో చేరాలంటే అక్కడ గంటా శ్రీనివాస్ బ్యాచ్ అడ్డం పడే అవకాశం ఉంది. అదే జనసేనలో తనకు తిరుగుండదని అవంతి శ్రీనివాస్ లెక్కలు వేసుకుంటున్నారు. తాను జనసేనలో చేరితే మరోసారి భీమిలి నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. కూటమి పార్టీల అభ్యర్థిగా తాను భీమిలి టికెట్ ను తెచ్చుకోగలిగితే గెలుపు గ్యారంటీ అని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన జనసేన నేతలకు దగ్గరయ్యారంటున్నారు. త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ ను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడత మంత్రివర్గంలో అవంతి శ్రీనివాస్ చోటు సంపాదించారు. అప్పుడు పార్టీ అధినేత ఇద్దరూ మంచిగానే కనిపించారు. కానీ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. ఆయనకు విశాఖలోనే గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు. వైసీపీలోనే కొనసాగితే తనకు పదవులు భవిష్యత్తులో రావన్న నమ్మకం ఆయనలో ఎక్కువ అయిందంటున్నారు. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కాదని శ్రీకాకుళం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల కూడా అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. అప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. వైసీపీలో తనకు భవిష్యత్తు లేదని భావించిన అవంతి శ్రీనివాస్ తన దారి తాను వెతుక్కుంటున్నారు.